అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ వీఆర్ ఇన్ అవర్ డే 22. సో ఈ డే 22లో టాపిక్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అనమాట. చాలా మంచి టాపిక్, బేసిక్గా బాగుంటుంది. సో ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను చెప్పేది పెద్ద కొత్త కూడా ఏం కాదు. చాలాసార్లు కెరీర్ గ్యాప్ని చూసి డైరెక్ట్గా రెజ్యూమ్ని అక్కడితోనే దే విల్ డిస్కార్డ్ ద రెజ్యూమ్ అండ్ మళ్ళీ ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేయరు. అండ్ ఈ ప్రాబ్లం వర్కింగ్ మదర్స్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ అ కెరీర్ గ్యాప్ ఇన్ బిట్వీన్. అండ్ ఆ కెరీర్ గ్యాప్ని చూసి ఖచ్చితంగా ఇట్స్ డెఫినెట్లీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు అ జాబ్. అండ్ వన్ సచ్ స్టోరీస్ ఆఫ్ నిషా గుప్తా అనమాట. సో షీఈ్ యాక్చువల్లీ ఒక వర్కింగ్ మదర్ అనమాట. సో ఆఫ్టర్ 10 years గ్యాప్ వెన్ షీ వాజ్ కైండ్ ఆఫ్ విల్లింగ్ టు రీస్టార్ట్ ద కెరియర్ అనుకున్నప్పుడు బేసిక్గా ఏ కంపెనీ కూడా ఆ కెరీర్ గ్యాప్ 10 years చూసి బేసిక్గా రెజ్యూమ్గా షార్ట్ లిస్ట్ చేయలేదంట. దట్ ఈస్ వెన్ ఆవిడకి రీలెవెల్ అనే ప్లాట్ఫామ్ గురించి తెలిసిందంట. ఆబ్వియస్లీ మనలాంటి వేరియస్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. సో ఆ రీలెవెల్ అనే ప్లాట్ఫామ్ గురించి తెలిసిన వెంటనే ఆ రీలెవెల్ ద్వారా బేసిక్గా తనకి స్కిల్ ఉన్న డొమైన్స్లో అప్లై చేసింది. అండ్ టుడే షీ ఈజ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అట్ డైమండ్స్ అట్ కాల్ అనమాట. సో ఈ కంపెనీలో డైరెక్ట్గా షీ గాట్ ది ఆఫర్. స్టోరీ అక్కడితో అయిపోలేదు. బేసిక్గా ఆవిడకి రీలెవెల్ ద్వారా 3 ఆఫర్స్ వచ్చాయంట. ఆ 3 ఆఫర్స్లోనూ బేసిక్గా తనకి ఏదైతే ప్రిఫరెన్స్ బట్టి చూస్ చేసుకున్నది ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. అది కాకుండా ఇంకొక 2 డొమైన్స్లో కూడా షీ గాట్ ది ఆఫర్. సో బేసిక్గా మీకు స్కిల్ ఉంటే రీలెవెల్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా ఏమవుతుంది అంటే మీరు బేసిక్గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లైక్ మేబీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కానీ, సిజిపిఏ కానీ, డిగ్రీ కానీ, బ్రాంచ్ కానీ ఇటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా స్కిల్ ఉంటే డైరెక్ట్గా ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు టెస్ట్ ఇచ్చి మీ స్కిల్ని మీరు ప్రూవ్ చేసుకుని మంచి జాబ్ పొందొచ్చు అనమాట. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది రీలెవెల్ ద్వారా ఇప్పటిదాకా 30 crore plus వర్త్ జాబ్ ఆఫర్స్ ఆర్ డెలివర్డ్. అండ్ కేవలం లాస్ట్ మంత్లోనే ప్రతిరోజు 36 lakhs వర్త్ జాబ్ ఆఫర్స్ వర్ రిసీవ్డ్ బై ద క్యాండిడేట్స్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన హోర్డింగ్స్ కూడా మీరు మీ చుట్టుపక్కల చూసుంటారు. బేసిక్గా ఈ ప్లాట్ఫామ్లో ఇంకొక కొత్త 5 డొమైన్స్ అనేవి యాడ్ చేశారంట, యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకే, ఖచ్చితంగా గో అహెడ్. ఎందుకంటే రీలెవెల్ ద్వారా ఇఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్ వెల్, జాబ్స్తో పాటు మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే లిటర్ బోర్డ్ టాప్లో ఉంటే అమేజింగ్ గుడీస్ కూడా మీరు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇప్పుడే వెళ్ళండి. ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా మీ స్కిల్ ఆధారంగా జాబ్ కొట్టండి. అండ్ జాబ్ కొట్టేశాక నాకు పార్టీ ఇవ్వడం మర్చిపోకండి. వీ విల్ డిస్కస్ అబౌట్ ది సొల్యూషన్స్. సో క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఇట్ ఈస్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో నేమ్ అండ్ ఏజ్ అని చెప్పి 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. నేమ్ ఏమో ప్రైవేట్, ఏజ్ ఏమో పబ్లిక్. సో మీరు రోహన్ అండ్ 60 అనే 2 వాల్యూస్ని వయా కన్స్ట్రక్టర్ బేసిక్గా స్టూడెంట్ని ఇనిషియలైజ్ చేయడానికి వాడుతున్నారు. ఆ తర్వాత ఆ ఆబ్జెక్ట్ని వాడి క్లాస్ బయట నుండి ఈ ప్రైవేట్ మెంబర్ని బేసిక్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ క్లాస్ బయట నుంచి ప్రైవేట్ మెంబర్ని ట్రై చేస్తే యాక్సెస్ చేయడానికి ఇట్ విల్ బీ అ ఎర్రర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. మళ్ళీ సిమిలరే, బట్ ఈసారి డైరెక్ట్గా బయట నుంచి ప్రైవేట్ మెంబర్ని యాక్సెస్ చేయట్లేదు. బేసిక్గా ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. దీంట్లో బేసిక్గా ఈ ప్రైవేట్ మెంబర్ యాక్సెస్ చేయబడుతుంది. బట్ యాక్సెస్ చేయబడుతుంది ఎక్కడ? ఒక ఫంక్షన్లో. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది? క్లాస్ లోపల ఉంది. సో క్లాస్ లోపల నుంచి ప్రైవేట్ మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు కాబట్టి వితౌట్ ఎనీ ఇష్యూ మనకి రోహన్ అండ్ 20 ప్రింట్ అవుతాయి. ఈజ్ దట్ క్లియర్? గ్రేట్. సో టాపిక్లోకి వచ్చేద్దాం. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? చాలా సింపుల్ అండి. బేసిక్గా నేను దీని గురించి ఎక్కువ కాంప్లెక్స్ చేయను, ఎందుకంటే చాలా సింపుల్ అది. సి లెట్స్ సే దెర్ ఇస్ వన్ క్లాస్ కాల్డ్ పర్సన్, PERSON. ఓకే, సో ఈ పర్సన్ అనే క్లాస్కి ఆబ్వియస్లీ విల్ హ్యావ్ డేటా అండ్ ఫంక్షన్స్. డేటా ఏమని ఉండొచ్చు? డేటా కెన్ బి నేమ్, డేటా కెన్ బి ఏజ్, డేటా కెన్ బి మేబీ జెండర్. ఓకే, నౌ వాట్ కెన్ బి ద ఫంక్షనాలిటీస్? Functionalities can be person can walk, person can run, person can eat and so on. Okay, now let's say ఇంకొక క్లాస్ ఉంది ఫర్ ఇంకొక రియల్ వరల్డ్ ఎంటిటీ. అదేంటి? మేబీ లెట్స్ సే ఒక స్టూడెంట్. ఇప్పుడు ఈ క్లాస్కి అగైన్ వీ విల్ హ్యావ్ డేటా మెంబర్స్ అండ్ వీ విల్ హ్యావ్ ఫంక్షన్స్. డేటా మెంబర్స్ విల్ బీ ఆబ్వియస్లీ ఒక విద్యార్థికి పేరు ఉంటుంది, ఏజ్ ఉంటుంది, జెండర్ కూడా ఉంటుంది. బట్ దీంతోపాటు హీ కెన్ హ్యావ్ అడిషనల్ డీటెయిల్స్ లైక్ మేబీ స్కూల్ నేమ్, ఓకే, మేబీ రోల్ నంబర్, ఓకే, ఆర్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ తను బస్లో ట్రావెల్ అవుతే ఆ బస్ నంబర్. ఈ విధంగా అడిషనల్ ప్రాపర్టీస్. అదేవిధంగా ఫంక్షనాలిటీస్ కెన్ బి అగైన్ ప్రతి విద్యార్థి కెన్ వాక్, రన్ అండ్ ఈట్. దాంతోపాటు అడిషనల్గా మేబీ హీ కెన్ స్టడీ.
ఓకే, హీ క్యాన్ మేబీ ప్లే, హీ కెన్ మేబీ రీడ్, రైట్, వాట్ ఎవర్. ఓకే, సో నౌ మీరు ఇక్కడ గమనించింది ఏంటి? వెరీ సింపుల్. ఈ స్టూడెంట్ అనే క్లాస్ లోపల ఉన్న వాట్ డేటా మెంబర్స్ అండ్ ఫంక్షనాలిటీస్, దే ఆర్ సబ్సెట్ ఆఫ్ పర్సన్. అంటే పర్సన్లో ఉన్న ప్రతిదీ విద్యార్థి స్టూడెంట్లో ఉంది, బట్ స్టూడెంట్లో ఉన్న ప్రతిదీ పర్సన్లో లేదు. సో దట్స్ వై స్టూడెంట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ అ సూపర్ సెట్, యాక్చువల్గా సూపర్ సెట్ ఆఫ్ పర్సన్, ఆర్ సింపుల్గా చెప్పాలంటే పర్సన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ స్టూడెంట్. ఇదంతా కూడా పక్కన పెట్టండి. ఇంకా సింపుల్గా చూడాలంటే ప్రతి బేసిక్గా విద్యార్థి, ప్రతి స్టూడెంట్ ఒక పర్సనే, బట్ ప్రతి మనిషి, ప్రతి పర్సన్ ఒక విద్యార్థి అవ్వాల్సిన అవసరం లేదు. డస్ దిస్ మేక్ సెన్స్? సి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ కెన్ బి, ఒక షేప్ ఉంది. ఓకే, షేప్ ఇస్ ద క్లాస్. నౌ షేప్ విల్ హ్యావ్ number of sides, area, perimeter and so on. Next is maybe triangle. Okay, now prati triangle, every triangle is a shape, but every shape is not a triangle because shapes can be square, circle. Okay, all those are also shapes, but every triangle is definitely a shape. One more example, let's say we have triangle. Now we have something called equilateral triangle. All are equal and all angles and sides. So equilateral triangle అనేది again is the same combination. Every equilateral triangle is a triangle, but every triangle need not be equilateral because it can be scalene or isosceles also. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ ఒక రిలేషన్ కనబడుతుంది. ఏంటి? ఆల్ x are y, but all y need not be x అనేది. ఓకే, సో x కెన్ బి, ఇక్కడ x ఏంటి? x ఈజ్ ఏంటి? స్టూడెంట్. y ఏంటి? పర్సన్. బికాస్ ఎవ్రీ విద్యార్థి ఈజ్ అ మనిషి, బట్ ఎవ్రీ మనిషి నీడ్ నాట్ బీ అ విద్యార్థి. కమెంట్స్లో తెలుగుని ఇంగ్లీష్ని కలిపేస్తున్నాం అని చెప్పి కమెంట్ చేయకండి. నా ప్రయత్నం వల్ల టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్, అంతే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రాంలో ఈ రెండు ఎంటిటీస్ని వాడాలి అనుకుంటే, నేమ్, ఏజ్, జెండర్, వాక్, రన్, ఈట్, వీటి యొక్క కోడ్ని మీరు 2 times రాయాలి. ఆర్ యు గెటింగ్ మీ? 2 times ఒకే కోడ్ని రాయాలి. ఇక్కడ షేప్లో ఉన్న డేటా అండ్ ఫంక్షన్స్ విల్ బి సేమ్ ఫర్ ట్రయాంగిల్ అండ్ దే విల్ బి సేమ్ ఫర్ ఈక్విలేటరల్. సో ఇక్కడ సేమ్ థింగ్ మీరు 3 times రాయాలి. సో ఏం జరుగుతుంది? ఇక్కడ సేమ్ కోడ్ని మీరు రిపీటెడ్గా రాస్తున్నారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది. కొంతమంది కమెంట్స్లో, ఐ థింక్ ఒకటే వ్యక్తి, 1 person, హీ టోల్డ్ దట్ అన్న నువ్వు గజిబిజిగా స్క్రీన్ మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ రాసేస్తున్నావు అని చెప్పి దిర్ కమెంట్. సో ఆ కమెంట్కి నా రిప్లై ఏంటి అంటే, మీకు అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే, మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంటిన్యూస్గా వాచ్ చేయట్లేదు. ఇఫ్ యూర్ కైండ్ ఆఫ్, ఇది మన టైం లైన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్కిప్ అవుతే స్క్రీన్ మొత్తం అలాగే ఉంటుంది. బట్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, మీకు నేను ఒక ఫ్లోలో రాస్తున్న కంటెంట్ మొత్తం కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఫైన్. ఎక్కడున్నాం మనం? రిపీటెడ్లో ఉన్నాం. సో రిపీటేషన్ జరుగుతుంది. ఆ రిపీటేషన్ ఎప్పుడు కూడా జరగకూడదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓప్స్. ఏంటా ప్రిన్సిపల్? బేసిక్గా కోడ్ రిపీటేషన్ జరగకూడదు. దట్ ఈస్ కాల్డ్ రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. బేసిక్గా ఒకసారి కోడ్ని రాస్తే దాన్ని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు రీయూజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అంతే తప్ప సేమ్ కోడ్ని పదే రాయకూడదు.
కాబట్టి వీ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అమ్మయ్య ఇప్పుడు టాపిక్ వచ్చావా అన్న అంటే లేదు, ఇందాక నుంచి టాపిక్లోనే ఉన్నాం. బేసిక్గా ఇన్హెరిటెన్స్ అంటే ఏం చేస్తామంటే, సేమ్ ఎగ్జాంపుల్, పర్సన్ ఉంది కదా, వెరీ గుడ్. స్టూడెంట్ ఉంది కదా, వెరీ గుడ్. దీంట్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుంటే, దీంట్లో ఏబిసితో పాటు మేబీ డి ఉండొచ్చు. సో ఏబిసి ఆర్ కామన్. కాబట్టి మనం ఏం చేస్తామంటే, స్టూడెంట్ అనే క్లాస్ని పర్సన్ అనే క్లాస్లోంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? ఇన్హెరిట్ చేసుకుంటాం. అంటే దీంట్లో ఉన్న డేటా మెంబర్స్, దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక రకంగా తీసేసుకుంటాం. బేసిక్గా మళ్ళీ రాయకుండా వాటిని డైరెక్ట్గా వాడేసుకుంటాం. ఆ ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సో ఏ క్లాస్ నుంచి అయితే మీరు తీసుకుంటున్నారో దాన్ని పేరెంట్ క్లాస్ అంటారు. ఓకే, అండ్ ఏ క్లాస్లోకి అయితే మీరు తీసుకుంటున్నారో, తేడా ఉంది. ఏ క్లాస్ నుంచి తీసుకుంటున్నారు, ఏ క్లాస్లోకి తీసుకుంటున్నారు. ఓకే, తెలుగు ఒకవేళ స్పెల్లింగ్ తప్పైతే ప్లీజ్ పార్డన్ మీ, బట్ యా దట్స్ ద పాయింట్. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్లోకి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ చైల్డ్ క్లాస్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ పేరెంట్ క్లాస్ ఇన్ ఇన్హెరిటెన్స్. ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతే చాలా చాలా మంచిది. ఓకే, సో బేసిక్గా దట్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్. ఓకే, బట్ సింటాక్స్లోకి వద్దాం ఇప్పుడు. ఓకే, సింటాక్స్లోకి వచ్చినప్పుడు బేసిక్గా పర్సన్ నుంచి మీరు ఈ స్టూడెంట్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారు. సో పర్సన్కి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఉన్నా లేకపోయినా దీనికి ఏమి తేడా రాదు. బట్ దీనికి ఇది ఉన్నా లేకపోయినా తేడా వస్తుంది. బికాస్ స్టూడెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ పర్సన్. కాబట్టి పర్సన్ ఎప్పుడులాగా నార్మల్గా రాసేస్తారు మీరు, ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా చాలా నార్మల్గా కూల్గా యూ విల్ రైట్ ద స్టఫ్. క్లాస్ లోపల డేటా మెంబర్స్, ఫంక్షన్స్ అవన్నీ రాసేసుకుంటారు. ఇక్కడ ఎటువంటి చేంజ్ రాదు. బట్ చైల్డ్లో ఎలా అంటే, ఇట్ విల్ బి క్లాస్, అగైన్ సేమ్ కీవర్డ్, ఇట్ విల్ బి అగైన్ నేమ్ విచ్ ఈజ్ స్టూడెంట్. బట్ ఈసారి మీరు డైరెక్ట్గా కోలన్ పెట్టరు. ఇన్స్టెడ్ మీరు ఒక బ్రాకెట్ పెట్టి కోలన్ పెడతారు. ఈ బ్రాకెట్ లోపల పర్సన్ అని రాస్తారు. సెపరేట్ రాస్తాను చూడండి. ఇట్ విల్ బి ఇన్ దిస్ వే, క్లాస్ స్టూడెంట్ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ మీరు బేసిక్గా వాట్ ఐ సెడ్ యూ ఇందాక ఎగ్జాంపుల్కి, దీంట్లో ఎక్స్ట్రా కెన్ బి మేబీ స్కూల్ నేమ్, రోల్ నంబర్, అండ్ ఫంక్షన్స్ ఎక్స్ట్రా కెన్ బి మేబీ రీడ్, రైట్. ఓకే, అవి ఇక్కడ రాస్తారు ఎక్స్ట్రా. ఈ ఏబిసి ఏవైతే ఉన్నాయో వచ్చారు కామన్, అవి రాయకుండానే డైరెక్ట్గా మీరు వాడేసుకోవచ్చు. బికాజ్ యు ఆర్ ఇన్హెరిటింగ్ ఇట్. ఓకే, సో సింటాక్స్ ఏంటి గైస్? సింటాక్స్ ఈజ్ క్లాస్ నేమ్. బేసిక్గా క్లాస్ నేమ్ అంటే ఇక్కడ నా ఉద్దేశం చైల్డ్ క్లాస్ నేమ్, ఇక్కడ పేరెంట్ క్లాస్ నేమ్, దెన్ కోలన్, ఈ కింద మొత్తం మళ్ళీ సేమ్. ఓకేనా? ఇన్ దట్ వే వి రైట్ ఇట్. ఎగ్జాంపుల్ కావాలా? చూసేయండి అయితే. సో ఐ విల్ మూవ్ హియర్ అండ్ ఐ విల్ క్రియేట్ ఎ క్లాస్ పర్సన్. ఓకే, నౌ దీంట్లో మేబీ డేటా కెన్ బి మేబీ x ఈజ్ ఈక్వల్ టు 20 అని రాస్తాను. అండ్ ఒక ఫంక్షన్ మేబీ డెఫ్ వాట్ సంథింగ్ లైక్ ప్రింట్ మీ. ఓకే, ఆర్ పర్సన్కి ఏముంటుంది, వాక్ కదా, వాక్. సో దీంట్లో మేబీ డేటా ఇట్ ఈస్ లైక్ ప్రింట్ ఐ యామ్ వాకింగ్ అనుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్ బదులు మేబీ ఏజ్ అనుకోండి. ఓకే, పర్సన్ క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ అ చైల్డ్ క్లాస్ స్టూడెంట్
పర్సన్ కోలన్ వాట్, పర్సన్కి ఎక్స్ట్రా ఏముంటుంది, మేబీ రోల్ నెంబర్ ఈజ్ లెట్స్ సే 15. డెఫ్ మేబీ రీడ్ అనుకుందాం. ఓకే, ప్రింట్ I am reading for example. Okay, I'll run this also. So child class create అయిపోయింది. Now what we will do is we will create object to child class. ఏమని, ఎప్పటిలాగానే మేబీ స్టూడెంట్ ఎందుకు S1 అని పెడతాం. S1 ఈజ్ ఈక్వల్ టు మేబీ స్టూడెంట్. ఓకే, సో S1 కూడా క్రియేట్ అయిపోయింది. నౌ ఐ విల్ సే S1 డాట్ రీడ్. ఇది ఆబ్వియస్లీ పనిచేస్తుంది బికాస్ రీడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాట్, రీడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్, వన్ సెకండ్ దెర్ ఈస్ సమ్ ఇష్యూ, రీడ్ టేక్స్ 0. ఓకే ఫైన్, ఆబ్వియస్లీ సెల్ఫ్ ఉంటుంది కదా బికాస్ దిస్ ఇస్ అ ఇన్స్టెన్స్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ సెల్ఫ్. ఐ విల్ రీరన్ దిస్. ఓకే, లెట్ మీ రన్ దిస్ అగైన్. వాట్ హ్యాపెండ్, read takes 0 but 1 was given. Why 0? Okay, maybe ఈ సెల్ని మనం రన్ చేయలేదు. లెట్ మీ రన్ దిస్ అగైన్. నౌ లెట్ us రన్ దిస్ అగైన్. యా, రన్ అయింది. సో వీ రిసీవ్డ్ ద అవుట్పుట్ యాజ్ I am reading. ఓకే, బట్ నౌ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. ఐ విల్ చేంజ్ దిస్ ఆల్సో. సెల్ఫ్, ఓకే, సెల్ఫ్, because obviously self is required in the instance based parameters, functions. So this will be fine. Now what I'll do is I'll simply say S1 dot walk. విడిగా అయితే పని చేయకూడదు, బట్ ఇక్కడ పని చేస్తుంది. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్, బికాస్ ఇట్ ఈజ్ అ చైల్డ్ క్లాస్. మీరు అనుకోవచ్చు వాట్ అబౌట్ ఆపోజిట్, పర్సన్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను పర్సన్, అండ్ పర్సన్ నుంచి ఐ విల్ ట్రై టు కాల్ మేబీ రీడ్. పని చేయదు బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ వన్ డైరెక్షనల్. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ పర్సన్ టు స్టూడెంట్, దెన్ ఓన్లీ స్టూడెంట్ ఈస్ అ చైల్డ్ క్లాస్, నాట్ పర్సన్. పర్సన్ విల్ బీ వితౌట్ ఎనీథింగ్, సో ఇట్ విల్ బీ ఇండిపెండెంట్. సో P1 డాట్ రీడ్ విల్ గివ్ యూ అ ఎర్రర్. ఓకే, యాజ్ యూ సో ఎర్రర్ ఏంటి, పర్సన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ రీడ్, యాజ్ బేసిక్గా మనం అనుకున్నట్టుగానే. ఓకేనా, గాట్ ఇట్, గ్రేట్. సో దట్ ఈస్ హౌ ఇన్హెరిటెన్స్ వర్క్స్. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఈ ఇన్హెరిటెన్స్లో రకాలు ఉంటాయి, దెర్ ఆర్ టైప్స్. ఆ టైప్స్ ఏంటి అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే నార్మల్, విచ్ వాజ్ సంథింగ్ దట్ వి డిస్కస్ జస్ట్ నౌ. ఇట్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, దీంట్లో ఏం జరుగుద్ది, లెట్స్ సే దెర్ ఈజ్ 2 క్లాసెస్ X అండ్ Y. X నుంచి Yలోకి ఇన్హెరిటెన్స్ జరిగితే ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్, బికాస్ సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్. ఓకే, నెక్స్ట్ టైప్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ అనమాట. ఏంటి, మల్టిపుల్, మల్టీ కాదు మల్టిపుల్. డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మల్టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు మల్టిపుల్, దిస్ ఈజ్ మల్టిపుల్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది, లెట్స్ సే వీ హ్యావ్ X, ఓకే, అండ్ Y అండ్ Z. సో ఒకవేళ Z అనేది మీరు X నుంచి మరియు Y నుంచి రెండిట్లోంచి తీసుకుంటున్నాను అనుకుందాం, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్. ఎగ్జాంపుల్ ఏంటన్నా అంటే లెట్స్ సే ఫాదర్ క్లాస్, మదర్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. ఓకే, సో నా ఉద్దేశం చైల్డ్ క్లాస్ అని కాదు, నా ఉద్దేశం వీళ్ళ యొక్క మేబీ సన్ ఆర్ డాటర్ అని చెప్పి. ఓకే, సో ఫాదర్ నుంచి అండ్ సన్ నుంచి, ఐ మీన్ మదర్ నుంచి, ఇద్దరు నుంచి చైల్డ్ విల్ ఇన్హెరిటెడ్ బేసిక్గా ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్. కాబట్టి చైల్డ్ విల్ బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే,
నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మల్టీ. ఓకే, మల్టిపుల్ కాదు, మల్టీ ఇన్హెరిటెన్స్. ఇది ఆల్రెడీ చూసుకున్నాం. ఏంటిది? ఎక్స్ నుంచి వై అండ్ వై నుంచి జెడ్ జరిగితే దీన్ని మనం ఏమంటాం? మల్టీ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు బేసిక్గా ఇది అగైన్ చైల్డ్ క్లాసే అవుద్ది. ఓకే, చైల్డ్ క్లాస్. దిస్ విల్ బీ పేరెంట్ క్లాస్. ఏమవుద్ది? పేరెంట్ క్లాస్. మరి ఇదేమవుద్ది? ఎగ్జాక్ట్లీ, యూ గెస్ట్ ఇట్ కరెక్ట్, గ్రాండ్ పేరెంట్ క్లాస్. గ్రాండ్ పేరెంట్ క్లాస్. అర్థమైందా? పక్కానా? గ్రేట్. సో బేసిక్గా ఎగ్జాంపుల్ ఏంటి? ఇందాక చెప్పిందే షేప్, ట్రయాంగిల్ అండ్ ఇదేంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఆ విధంగా. నౌ నెక్స్ట్ ఈజ్ హైరార్కియల్. సో హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, ఐల్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది, ఎక్స్లోంచి వై అవుతుంది, జెడ్ అవుతుంది అండ్ మేబీ యూ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హైరార్కియల్. ఎగ్జాంపుల్ అగైన్ సేమ్, షేప్లోంచి వీ కెన్ గెట్ స్క్వేర్, వీ కెన్ గెట్ ట్రయాంగిల్, వీ కెన్ గెట్ సర్కిల్ ఆల్సో. అర్థమైందా? అప్పుడు ఏమంటారు? దీన్ని చైల్డే అంటారు, ఇది చైల్డే, ఇది చైల్డే. ఇది ఒకటే పేరెంట్ క్లాస్ అండ్ బేసిక్గా ఇది చైల్డ్ 1 క్లాస్, ఇది చైల్డ్ 2, ఓకే, ఇది చైల్డ్ 3. బేసిక్గా చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 ఏమవుతాయి అంటే దే విల్ బి సిబ్లింగ్స్. ఓకే, సో చైల్డ్ 1 ఈజ్ సిబ్లింగ్ ఆఫ్ చైల్డ్ 2 అండ్ చైల్డ్ 3, చైల్డ్ 3 ఈజ్ సిబ్లింగ్ ఆఫ్ చైల్డ్ 2 అండ్ చైల్డ్ 1, ఆ విధంగా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హైరార్కియల్. అండ్ ఫైనల్లీ హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ ఇస్ వెరీ సింపుల్. బేసిక్గా దేన్నైనా కలిపేస్తే మోర్ దెన్ 1 టైప్ని, ఇట్ విల్ బీ హైబ్రిడ్. ఎగ్జాంపుల్ కావాలి నాకు తెలుసు, ఐ విల్ గివ్ యూ వెయిట్. ఎగ్జాంపుల్ ఏమవచ్చు? సింపుల్. నౌ ఎక్స్ అండ్ వై నుంచి బేసిక్గా జెడ్ వచ్చింది అనుకుందాం. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్లోంచి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఇట్ యాజ్ జెడ్లోంచి యూ వచ్చింది, యూలోంచి వి వచ్చింది. నౌ ఈ XY నుంచి జెడ్ రావడం ఏమవుతుంది? దిస్ విల్ బీ మల్టిపుల్. ఇదేమవుతుంది? మల్టీ. సో మల్టిపుల్ అండ్ మల్టీ కలిపేశారు కాబట్టి ఇట్ ఈస్ హైబ్రిడ్. అలా ఆ విధంగా బేసిక్గా మోర్ దెన్ 1 టైప్స్ని బేసిక్గా ఇన్హెరిటెన్స్ని కలిపేస్తే ఇట్ విల్ బీ హైబ్రిడ్. బట్ ఆ మోర్ దెన్ 1లో సింగిల్ ఉండకూడదు, బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ సింగిల్ ఇన్ ఇట్. ఇక్కడ ఏమవుతుంది? దెర్ ఆర్ 2 సింగిల్స్, ఇక్కడ అగైన్ 2 సింగిల్స్, ఇక్కడ 3 సింగిల్స్. కాబట్టి సింగిల్ కాకుండా మిగతా వాటిల్లోంచి ఏదైనా 2 or more టైప్స్ కలిస్తే ఇట్ విల్ బి హైబ్రిడ్. ఓకే, దీనికి సింటాక్స్ అయినా మారుతుందా అంటే ఏమీ మారదు. దీనికి ఏమవుతుంది? గెస్ చేయండి. మల్టిపుల్కి సింటాక్స్ ఏమవుతుంది? ఐ వాంట్ యూ ఆల్ టు గెస్. ఓకే, గెస్ చేసి ఒక నిమిషం పాజ్ చేయండి కావాలంటే, గెస్ ఇట్ అండ్ దెన్ అగైన్ ప్లే ద వీడియో. ఆన్సర్ సింపుల్. ఆన్సర్ ఏమవుద్ది అంటే, నౌ ఈ క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనుకుందాం, టు అవాయిడ్ కన్ఫ్యూషన్. సన్ అనుకుంటే నౌ సన్ రాస్తున్నప్పుడు క్లాస్ సన్, ఇక్కడ మీరు ఏం రాస్తారంటే ఏంటిది? ఫాదర్ అండ్ మదర్ కాబట్టి ఫాదర్ కామా మదర్ అని రాస్తారు, ఆర్ మదర్ కామా ఫాదర్, వాట్ ఎవర్ ఈస్ దేర్, ఇట్స్ ఓకే. ఆర్ సింప్లీ ఇట్ ఈస్ క్లాస్ జెడ్ బ్రాకెట్లో ఎక్స్ కామా వై. ఆ విధంగా ఇక్కడ ఏం జరుగుతుంది? గెస్ చేయండి. వెరీ సింపుల్. వై రాస్తున్నప్పుడేమో బ్రాకెట్లో ఎక్స్, జెడ్ రాస్తున్నప్పుడేమో బ్రాకెట్లో కేవలం వై, ఎక్స్ కాదు. గుర్తుపెట్టుకోండి, మనం చేసుకుంటుంది ఇన్హెరిటెన్స్ ఓన్లీ వై నుంచి. ఇక్కడ ఎక్స్కి సంబంధం లేదు, ఎక్స్ నుంచి వై తీసుకుంది. దానికి మనకేంటి బేసిక్గా ప్రాబ్లం? ఎలా చెప్పాలంటే ఇది లెట్స్ సే ఏ అనే వ్యక్తి నుంచి బి అనే వ్యక్తి అప్పు తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బి నుంచి సి తీసుకున్నాడు. సో సి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుని రిటర్న్ చేయాలంటే కేవలం బీకే ఇస్తాడు,
ఏతో సికి సంబంధం ఏంటి, సిమిలర్గా అనమాట. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, అగైన్ సేమ్, వైకి బ్రాకెట్లో ఎక్స్, జెడ్కి బ్రాకెట్లో ఎక్స్, యూకి బ్రాకెట్లో ఎక్స్. ఇక్కడ ఏం జరుగుతుంది గెస్ చేయండి, జెడ్కి బ్రాకెట్లో ఎక్స్ ఇంకా వై, యూకి కేవలం జెడ్, వీకి కేవలం యూ, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇవాళ ఐ వాంట్ యూ ఆల్ టు డూ వన్ టాస్క్, చాలా మంచి టాస్క్, మీ బ్రెయినే షార్ప్ అవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అదేంటి అంటే ఆబ్వియస్లీ ఇవాళ మనకి అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశాక ఆఫ్టర్ యూ డన్ విత్ దిస్, నేను మీకు కొన్ని టైప్స్ చెప్పాను కదా, సింగిల్ అవనివ్వండి, మల్టిపుల్, మల్టీ, హైరార్కియల్, హైబ్రిడ్, వీటి అన్నిటికి నాకు వన్ ఎగ్జాంపుల్ ఈచ్, నేను చెప్పని ఎగ్జాంపుల్ ఒకటి రాసి బేసిక్గా నాకు మెయిల్ చేయండి, ఆర్ మెయిల్ కంటే బెస్ట్ కమెంట్ చేయండి. ఓకే, కమెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా ఐ విల్ చెక్ యువర్ ఆన్సర్స్, అండ్ తప్పులు ఏమైనా ఉంటే ఐ విల్ బేసిక్గా సజెస్ట్ యూ ద చేంజెస్. ఓకే, సో ప్రతి దాంట్లో వీ హ్యావ్ సింగిల్, మల్టిపుల్, మల్టీ, హైరార్కియల్, హైబ్రిడ్, సో టోటల్ 5 టైప్స్ కదా. సో ఐ వాంట్ యూ ఆల్ టు గివ్ మీ 5 ఎగ్జాంపుల్స్, అండ్ ఆ 5 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చినవి ఉండకూడదు, ట్రై యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. దీనివల్ల ఇన్హెరిటెన్స్ ఎక్కడ వాడాలి, ఏ సిచ్యువేషన్లో వాడాలి అనే క్లారిటీ మీ అందరికీ వస్తుంది. సో విత్ దట్ నోట్ ఐ హోప్ ద వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. ఓకే, అండ్ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.